చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయి. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అఖిల భారత సర్వీస్ అధికారుల వెన్ను విరిచి బానిసలుగా మార్చుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు భారం అదనం కాబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుల పింఛన్ను 3,000 నుంచి 4,000కు పెంచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుగా ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించాలి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండే అవకాశం ఉన్నందున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. పెట్టుబడులు వచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఆదాయం పెరగదు. ఇచ్చిన హామీల అమలు కోసం మరిన్ని అప్పులు చేయవలసి రావచ్చు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సొంతంగానే కావలసినంత మెజారిటీ లభించినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం అన్నాక ఒడిదుడుకులు, అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఏర్పడడం సహజం. ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి వంచనతో కూడిన కపట రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబుకు రాజకీయాల్లో అపార అనుభవం ఉండడమే కాకుండా భూమాతకున్నంత సహనం, ఓర్పు ఉంటుంది. అయినా తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్ అండ్ కో సహజంగానే ప్రయత్నిస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అసాధారణ పరిణితి ప్రదర్శించారు. సీట్ల సర్దుబాటు సమయంలోనూ మంత్రి పదవుల విషయంలో గాని ఆయన మంకు పట్టుకుపోలేదు. జగన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికై ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏర్పడకుండా చెడగొట్టడానికి ఎవరెంత ప్రయత్నించినా ఖాతరు చేయలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమే కాకుండా వ్యక్తిగతంగా తనకు జరిగే నష్టాన్ని గుర్తించి అందుకు తగ్గట్టుగానే మెలిగారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయనపై ఇప్పుడు బాధ్యత పెరిగింది. తెలుగుదేశం, జనసేన మైత్రిని చెడగొట్టడానికి జరిగే ప్రయత్నాలు సఫలం కాకూడదు. అంటే విభేదాలు ఏర్పడితే వాటి పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చంద్రబాబుకు అపార పాలనానుభవం ఉంది. అంతేకాదు, ప్రతిపక్షానికి 11 సీట్లు మాత్రమే వచ్చినందున ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జగన్ పాలనలో కొంతమంది అధికారులు పూర్తిగా చెడిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన సహజ ధోరణికి భిన్నంగా అటువంటి వారి పట్ల భిన్నంగా వ్యవహరించారు. ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులకు కళంకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్ వంటి అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించారు. శ్రీలక్ష్మి పుష్పగుచ్చం ఇచ్చే ప్రయత్నం చేయగా దాన్ని తీసుకోవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. చంద్రబాబు గత ప్రవర్తనకు ఇది పూర్తి భిన్నం. తాము ఏ పరిస్థితుల్లో ఎవరి ఒత్తిడి వల్ల గత ప్రభుత్వానికి ఊడిగం చేయవలసి వచ్చిందో వివరించడానికి ఆయా అధికారులు సిద్ధపడుతున్నారు. జగన్ వంటి ఆర్థిక నేరాలలో నిందితుడిగా ఉన్న వ్యక్తికి దాసోహం అనాల్సిన అవసరం ఏమిటో ఆయా అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రూల్ ఆఫ్ లా అమలు చేయాల్సిన అధికారులు ఆటవిక పాలనకు తమ వంతు సహకారం అందించడమే కాకుండా భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సంస్కరించడానికి చంద్రబాబు సహజంగానే ప్రయత్నిస్తారు. అయితే అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నట్టు కానీ విని ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పోకడలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం ఎందుకు ఎదురైందో ముందుగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు గుర్తించి అందుకు తగ్గట్టుగా మెలగాలి. అధికారం అందింది కదా అని గత ప్రభుత్వంలో మాదిరి చట్ట విరుద్ధంగా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడితే వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. పాలన పట్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుంది. అంతేకాని అధికారాలు లేని పదవులు ఆయా వర్గాలకు కేటాయించి సామాజిక సమతుల్యత పాటించామని గొప్పలు చెప్పుకుంటే జగన్కి ఏం జరిగిందో చూసారుగా. ఈ ప్రభుత్వం మాది అని అన్ని వర్గాల ప్రజలు భావించాలి. 2019లో తాము ఎందుకు ఓడిపోయింది, 2024 ఎన్నికల్లో జగన్ ఎందుకు ఓడిపోయింది లోతుగా విశ్లేషించుకొని
అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకుని తదనుగుణంగా చంద్రబాబు పాలన సాగాలి. ప్రజలు గంపెడాశతో తమను అందలమెక్కించారని చంద్రబాబు అండ్ కో గుర్తించాలి. ఎన్నికల్లో జగన్ కి ఎదురైన పరాభవం ఒక హెచ్చరికగా చంద్రబాబు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అధికార కూటమి నాయకులు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే జగన్ ఎలా ఎందుకు ఓడిపోయారో గుర్తుకు తెచ్చుకోవాలి. రాజ్యసభలో మాకు బలం ఉందని జగన్ అండ్ కో గొప్పలు చెప్పుకుంటున్నారు గాని తలపై బండెడు కేసుల భారం మోస్తున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించే సాహసం చేయడం అసంభవం. అన్నింటినీ మించిన జోక్ ఏమిటంటే 5 ఏళ్లుగా విభజన హామీలు, ప్రత్యేక హోదా గురించి మాట మాత్రంగానైనా కేంద్రం వద్ద ప్రస్తావించని జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కోరకపోవడం మహాపాపం అని నిందిస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లయ్యాక ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలకు ప్రాధాన్యత ఉంటుందా? రాజకీయం కోసం జగన్ అండ్ కో చేసే విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు సాగి ప్రజలను సంతృప్తి పరిచే విధంగా పాలిస్తారని ఆశిద్దాం.